Good morning, everyone. Today topic is 21st century business. ఓకే ప్రజెంట్ ట్రెండ్ లోపల ఈ 21st సెంచరీ టైం లోపల బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది, దానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటివి, అది ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తుంది, వాటికి ఉన్న ఛాలెంజెస్ ఏంటివి అనేది వి విల్ డిస్కస్. ఓకే 21st సెంచరీ లోపల బిజినెస్ అనేది చాలా బ్రాడ్ థింకింగ్ అయిపోయింది. అంటే బిజినెస్ అనేది ఓన్లీ సింగిల్ ఏరియాకి పర్మిట్ కాకుండా వరల్డ్ వైజ్గా లిబరల్గా చేసుకునే దానికి మనకి చాలా ఛాలెంజెస్ కానీ ఆపర్చునిటీస్ కానీ రావడం జరిగింది. అంటే ఉన్నటువంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఎవ్రీ బిజినెస్ పర్సన్ ఇండివిజువల్ కానీ కంపెనీ కానీ గ్రోతింగ్ కోసం డెవలప్ కోసం మన గవర్నమెంట్లు కానీ ఇండివిజువల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ రెగ్యులేటరీ యాక్ట్లు కానీ మనకి పర్ఫెక్ట్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే 21st సెంచరీ లోపల ఒక ప్లేస్ లోపల ప్రొడ్యూస్ అయినటువంటి ఈ ప్రోడక్ట్ వరల్డ్ వైజ్గా ఎక్కడైనా సేల్ చేసుకునే సిస్టమ్ మనకి అవైలబిలిటీలో ఉన్నది. దీనికి మనకి ఎక్కువ సపోర్ట్ చేసేది ఏంటంటే ఈ కామర్స్ కావచ్చు, లేదంటే ఈ బిజినెస్ కావచ్చు, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లేదంటే గవర్నమెంట్లు మనకు సపోర్ట్ చేసినటువంటి ఫ్రేమ్వర్క్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్కి సంబంధించినటువంటి కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ని కూడా అప్లికేబుల్ చేసి మన దగ్గర ఉన్నటువంటి ఈ ఇండియాని డెవలప్మెంట్ చేయడానికి ఈ 21st సెంచరీ బిజినెస్ లోపల మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇండియా అనేది వరల్డ్ వైజ్గా ఫోర్త్ లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ వైజ్. అంటే ప్రతి కంట్రీ మన ఇండియా యొక్క మార్కెట్ పైనే ఫోకస్ చేయడం జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ సో మెనీ పీపుల్స్ 1.3 crores, అంటే 130 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశం లోపల మార్కెట్ అనేది ఎలాబరేట్గా ఉంటుంది. వరల్డ్ వైజ్గా ఎవరైనా ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా సేల్ చేసుకోవడానికి మనకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. దట్స్ వే ఆపర్చునిటీస్తో పాటు మనం కొన్ని ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే వేరొక కంట్రీ నుంచి మన కంట్రీ దగ్గరికి వచ్చి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ సేల్ చేసుకుంటూ మన దగ్గరికి వెళ్ళి ప్రాఫిట్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి, ఏం చేస్తున్నామంటూ మనం గవర్నమెంట్ పైన డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఉంది. సో దానికోసం 21st సెంచరీ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, వరల్డ్ వైజ్గా మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వరల్డ్లో ఉన్నటువంటి కంపెనీస్ ఇండియా లోపల ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే 21st సెంచరీ బిజినెస్ గురించి పీటర్ ఎస్ డక్కర్ ఒక డెఫినేషన్ ఇచ్చిండు. ఇన్సైట్ఫుల్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ alike as they work toward common goal for next 10 years. అంటే దీని మీనింగ్ ఏంటంటే అంటే ఫ్యూచర్ లోపల మనము ఫ్యూచర్ 100 years లోపల రాబోయే 100 years లోపల మన కంపెనీస్ ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుంది, సో దానికి సంబంధించినటువంటి ముందుగానే అవేర్నెస్ కానీ దానికి సంబంధించినటువంటి ఇన్సైట్ఫుల్ అంటే దూరదృష్టి అంటారు కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ గురించి ఆలోచించే విధానాన్ని 21st సెంచరీ బిజినెస్గా మనం డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ 21st సెంచరీ బిజినెస్ లోపల ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేటివి మనం డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఎల్పిజి మీన్స్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ లోపల మనం ఇన్వెస్ట్మెంట్ బేసిస్ లోపల కాకుండా ఒక లేబర్ తనకున్నటువంటి లేబర్ స్కిల్స్ని వరల్డ్ వైజ్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో క్యాపిటల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తనకు అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడికి వెళ్ళైనా తీసుకొచ్చుకోవచ్చు. దట్ మీన్స్ లిబరలైజేషన్. ప్రైవేటైజేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్, బట్ 21st సెంచరీ బిజినెస్ లోపల ఆల్మోస్ట్ ఆల్ బిజినెసెస్ అన్ని ప్రైవేట్ సైడ్ రావడం జరిగింది. అంటే ప్రైవేట్ సైడ్కి రావడం ద్వారా డైరెక్ట్లీగా అకౌంటబిలిటీగా వర్క్ జరగడం జరుగుతుంది. అంటే కరప్షన్ అనేది లేకుండా, ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఆ వర్క్ జరుగుతుంది. కాబట్టి ప్రైవేటైజేషన్ కూడా ఒక అయిపోయింది. దెన్ నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే ప్రొడక్షన్ సైడ్ కానీ, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ
మార్కెటింగ్ సైడ్ కానీ, అంటే ఏ ప్లేస్లో ప్రొడక్షన్ అయినా వరల్డ్ వైజ్గా సేల్ చేసుకునే సిస్టాన్ని గ్లోబలైజేషన్ అంటారు. అంటే మనకు ఉన్నటువంటి ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ సిస్టమ్ కూడా మనకు మన బిజినెస్ యొక్క ఆపర్చునిటీస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అంటే ఒక ఏరియాకే పరిమితం కాకుండా దీని లిమిటేషన్ స్కోప్ అనేది పెరిగింది. సెకండ్ వన్, ఇంక్రీజ్ సైజ్ అండ్ డైవర్సిఫికేషన్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇంక్రీజ్ సైజ్. సైజ్ మీన్స్ ఇక్కడ బిజినెస్ కు మనకి ప్రాఫిట్ రావడం ద్వారా మన ప్రాఫిట్ తోటి మన బిజినెస్ బ్రాంచెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటాం. అంటే ఒక ప్లేస్ లో మనం బ్రాంచెస్ ని ఎస్టాబ్లిష్ కాకుండా వరల్డ్ వైజ్ గా మనకు సంబంధించినటువంటి బిజినెస్ బ్రాంచెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఇంక్రీజ్ సైజ్. నెక్స్ట్ డైవర్సిఫికేషన్, అంటే మనం ఉన్నటువంటి ఈ మార్కెట్ సిచ్యువేషన్ లోపల ఇంకొక మార్కెట్లోకి ఎంటర్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ అది టీవీ మార్కెట్లోకి వెళ్ళిపోయింది, అంటే టీవీలు కూడా తయారు చేస్తుంది. అంటే ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ కాకుండా కొత్త విధానంలోకి వెళ్ళిపోవడాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. అంటే ఇది కూడా 21st సెంచరీ బిజినెస్ లోపల ఒక ప్లస్ పాయింట్గా మనకి ఆపర్చునిటీగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో ఏమవుతుంది? థర్డ్ పాయింట్, ఇంక్రీజ్ పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. వై? బికాస్ సో మెనీ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా. అంటే చాలా కంపెనీలు ఇండియా లోపల ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇండియా లోపల ఇన్వెస్ట్ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి పీపుల్ దే గుడ్ గెట్ జాబ్స్. అంటే వాళ్ళకి జాబులు రావడం జరిగింది. జాబులు రావడం ద్వారా వాళ్ళ ఇన్కమ్ పెరిగింది. ఇన్కమ్ పెరగడం ద్వారా గ్రోత్, ఇండియన్ ఇన్కమ్ గ్రోత్ అయిపోయింది. ఇండియన్ ఇన్కమ్ గ్రోత్ అయింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు ఉన్నటువంటి నేచురల్ రిసోర్స్ని వాడుకుంటూ వాళ్ళు ఇక్కడ డెవలప్ కావడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మార్కెట్ ఎకనామిక్. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ 4th మార్కెట్ మనది. వరల్డ్ లోపల ఇండియా అనేది 4th మార్కెట్ సిస్టంలో ఉంది. కాబట్టి మన దేశం లోపల ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉంటాడు. ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నటువంటి కంపెనీలతోటి టైఅప్ అయిపోయి మన దగ్గర ఉన్నటువంటి కంపెనీలతోటి మ్యూచువల్ అయిపోయి బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఓకేనా? కాబట్టి మన మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. 5th పాయింట్ ఏంటి? ఈ కామర్స్ అండ్ గ్లోబల్ వే. అంటే ఈ కామర్స్ వల్ల డైరెక్ట్ సెల్లింగ్ కాకుండా ఇండైరెక్ట్ సెల్లింగ్ కాకుండా డైరెక్ట్గా కంపెనీ తోటి అటాచ్మెంట్, ఈ కామర్స్ వల్ల అటాచ్ అయిపోయి వరల్డ్ వైజ్గా సెల్లింగ్ అనేది పెరిగింది. దీనికి కూడా హెల్ప్ చేసింది ఎవరు? 21st సెంచరీ బిజినెస్. ఓకేనా? నెక్స్ట్ టెక్నాలజికల్ అవేర్నెస్ అండ్ అడ్వాంటేజ్. అంటే వరల్డ్ వైజ్గా టెక్నికల్ని ఉపయోగించు, రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది? మ్యాన్ పవర్ అనేది తగ్గించుకోవచ్చు. టెక్నికల్ పవర్ తోటి మనం లీస్ట్ టైం లోపల ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు విత్ లీస్ట్ కాస్ట్ తోటి. అంటే తక్కువ ఖర్చు తోటి ఎక్కువ ప్రొడక్షన్ చేయడం ద్వారా ఆ ప్రొడక్షన్ని మనం వరల్డ్ వైజ్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మనకి ఒక ఆపర్చునిటీగా మనకి దొరికింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే వరల్డ్ వైజ్గా కూడా మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికింది. ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ త్రూలో వరల్డ్ వైజ్ నుంచి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇండియాకి వస్తున్నాడు, ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో దీనికి ప్లస్ పాయింట్గా ఫారిన్ బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ బ్యాంక్స్ కానీ ఇవన్నీ అవుట్ సైడ్ బ్యాంక్స్. కాబట్టి అవుట్ సైడ్ బ్యాంకులతో కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తోటి కూడా మన ఇండియన్ మార్కెట్లో ఉన్నటువంటి చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఫైనాన్షియల్ ప్రొవైడర్స్ జరిగింది. ఇది ఒక ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ వన్, మెర్జ్, నెక్స్ట్ అక్విజిషన్ అండ్ ఫారిన్ కంపెనీస్. అంటే ఇండియాలో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని ఫారిన్ కంపెనీ తోటి మ్యూచువల్ అయిపోయి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతున్నాయి. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద వాళ్ళు ఈ కంపెనీ తోటి మ్యూచువల్ అయిపోయి ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇక్కడ మార్కెట్ని ఎలాబరేట్ చేసుకుంటూ వాళ్ళకు ప్రాఫిట్ను తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ 8 వేస్ రూల్లో మనకి ఆపర్చునిటీస్గా ఉన్నాయి. 21st సెంచరీ లోపల ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి మనకు ఉన్నవి. అట్లాగే ఈ 21st సెంచరీ బిజినెస్ లోపల ఛాలెంజెస్, వి ఫేస్ సమ్ ఛాలెంజెస్. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, నెంబర్ 1, థ్రెట్ ఆఫ్ టెక్నాలజీ. అంటే టెక్నికల్కి సంబంధించినటువంటి థ్రెడ్స్ ఉన్నాయి. అంటే మనం టెక్నికల్లీ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే కొత్త టెక్నాలజీని వాడకుండా వేరే ఎవరో తయారు చేసినటువంటి సర్వీస్ టెక్నికల్లీ ఇన్ఫర్మేషన్ని మనం వాడుతున్నాం. కాబట్టి మనకి ఆ సాఫ్ట్వేర్ వాడడం ద్వారా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అదొక ఛాలెంజెస్గా ఫేస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్, గ్రోయింగ్ కన్జ్యూమర్ అవేర్నెస్. అంటే
ఓల్డెన్ డేస్లో చూసుకున్నట్లయితే కన్జ్యూమర్కి అవేర్నెస్ అనేది చాలా తక్కువ, బట్ ప్రెజెంట్ డేస్ లోపల కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది చాలా ఉంది. వై? బికాస్ అంతా ఇంటర్నెట్ త్రూలోనే బయింగ్ అండ్ సెల్లింగ్ ఉండడం ద్వారా వారికి అవేర్నెస్ అనేది చాలా మట్టుకు వచ్చేసింది. దట్స్ వే వాడికి కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి వాడికి ఉన్నటువంటి రూల్స్ ఏంటివి, రెగ్యులేషన్స్ ఏంటివి, వాడికి ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, నెక్స్ట్ వారికి ఎలాంటి జ్యుడిషియల్ సపోర్ట్ ఉంది అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటా ఉన్నారు. ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు ఈ సిస్టమ్ను కూడా చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్. అంటే గ్లోబలైజేషన్ త్రూలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఆ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోటి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే కంపెనీ దగ్గర కొన్ని దేశాలలో కొన్ని వస్తువులు హార్మ్ఫుల్గా ఉండొచ్చు, హానికరంగా ఉండొచ్చు, బట్ కొన్ని దేశాలలో అవి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్స్ వే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మనం గ్లోబల్గా మనం మార్కెట్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంది. నెక్స్ట్ డిప్లేటింగ్ నేచురల్ రిసోర్సెస్. అంటే అవుట్ సైడ్ నుంచి ఒక కంట్రీకి ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీ నుంచి ఒక కంపెనీ ప్రెజెంట్గా ఇండియా లోపల ఒక ఇన్వెస్ట్మెంట్ చేసింది అంటే దే ఆర్ యూజెస్ ఆఫ్ అవర్ నేచురల్ రిసోర్సెస్. వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి నేచురల్ రిసోర్స్ను యూజ్ చేయడం ద్వారా మనకి నేచురల్ రిసోర్స్ అనేది లాస్ కావడం జరుగుతుంది. లైక్ ఫారెస్ట్ కావచ్చు, లేదంటే ఓషియన్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఇలాంటి రావడం ద్వారా మనకు ఒక మైనస్గా మనం ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎకనామిక్ రెసెషన్. అంటే ఎకనామిక్ రెసెషన్ మీన్స్ ఒక కంట్రీ లోపల హైయెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, ఒక కంట్రీ లోపల లోయెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ లోయెస్ట్ డెవలప్మెంట్ కంట్రీ ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ గిట్ట అన్ని దేశాలకు ఆ లోయెస్ట్ కంట్రీ నుంచి డిస్ట్రిబ్యూషన్ వస్తూ ఉంటే సమ్ టైమ్స్ దాని ఎఫెక్ట్ అనేది మిగతా కంట్రీ లోపల ఉన్నటువంటి ఎకనామిక్ సిస్టమ్ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డిక్లైన్ కావడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఛాలెంజింగ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఛాలెంజ్. ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సమ్ టైమ్స్ థ్రెట్ లోపల ఉంటుంది. ఆ థ్రెట్ కూడా ఇన్ఫర్మేషన్ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వరల్డ్ వైజ్గా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి వరల్డ్ వైజ్గా మనకి కాంపిటీటర్స్ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఛాలెంజ్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అంటే పొలిటిక్స్ అనేది చాలా ఇంటర్ఫియరెన్స్ అవుతూ ఉంటుంది. వై? బికాస్ దే ఆర్ ఇంటర్ప్రిటింగ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంపెనీ. అంటే కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు పొలిటిక్స్ ఇంటర్ఫియరెన్స్ అయితే దాంతో ఏమవుతుంది, కొన్ని ఏరియాలే డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఆ ఏరియా లోపల వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, లేదంటే ల్యాండ్ పొల్యూషన్ కానీ కావడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ పరంగా మనకి డిస్టర్బెన్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరప్షన్ అండ్ రెగ్యులేటర్ ఫ్రేమ్వర్క్. అంటే సమ్ పొలిటిక్స్ ఆర్ కరప్టెడ్, అంటే సమ్ హయ్యర్ అథారిటీస్ ఆర్ కరప్టెడ్. అంటే హయ్యర్ అథారిటీ కరప్షన్ అయితే సో మనకి ఫ్రేమ్వర్క్ అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకి డిస్టర్బెన్స్ కావడం జరుగుతుంది. అంటే ఫారిన్ నుంచి కొనాలి అన్నా అమ్మాలి అన్నా సేల్స్ ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లోపల డిస్టర్బెన్స్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్. అంటే ఫారిన్ కరెన్సీ అనేది డే టు డే లోపల ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇట్ డిపెండ్ అపాన్ డాలర్. అంటే డాలర్ మీద డిపెండ్ కావడం ద్వారా ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ని కరెక్ట్గా అసెస్ చేయలేకపోతాం. సో ఇలాంటి టైం లోపల ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద మనకి రిస్క్గా రిస్క్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏమైనప్పటికీ మనకి 21st సెంచరీ బిజినెస్ లోపల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ఆపర్చునిటీని రెగ్యులర్గా యూజ్ చేస్తే మన కంపెనీస్ అనేటివి వరల్డ్ వైజ్గా మంచి ఫేమస్ కావడం జరుగుతుంది. సో దీనికి కూడా మనకి పొలిటికల్ సపోర్ట్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ అథారిటీ సపోర్ట్ కూడా కావాల్సి ఉంటుంది. అట్లాగే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే సిస్టాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా కంట్రీస్ అనేది కొన్నిసార్లు డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, సావర్నిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకో మైనస్ ఏంటంటే నేచురల్ రిసోర్స్ అనేది డిక్లైన్ అయిపోతాయి, డిప్లేషన్ అయిపోతాయి. నెక్స్ట్ గ్లోబల్గా మనకి కామన్గా అదొక చెడ్డ పేరుగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కు సంబంధించిన ఆ రెగ్యులేటరీ సిస్టమ్ను మనం మంచి సిస్టమ్ పెట్టుకుంటే మనకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది మనకున్నటువంటి ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఆఫ్
21st century business. Thank you.